మైథిలితో సేవలు చేయించుకుంటుంది చందన. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ ఆగస్టు 11 ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మైథిలి కాఫీ పెట్టుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చుని తాగు అంటుంది సౌదామిని. ఈ కాఫీ నాకు కాదు అంటుంది మైథిలి. మైథిలి సాకేత్ కోసం కాఫీ తీసుకెళ్తుందనుకుంటా అని హరిశ్చంద్ర అంటాడు. వీళ్ళిద్దరి అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేస్తుందని, వీళ్ళ దాంపత్యం చాలా ముచ్చటగా ఉంది అంటాడు హరిశ్చంద్ర. ఇంట్లో నుంచి గెంటేయాల్సిన మైథిలిని ఇంట్లో పెట్టుకున్నారు. దీని బండారం బయటపడితే మీరే చెంప చెల్లుమనిపించి బయటికి తరిమేస్తారని కైలాసనాథ్ అదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ కాఫీ ఆయనకి కాదు, చందనకి అంటుంది మైథిలి. నువ్వు తీసుకెళ్ళడమేంటి, పని వాళ్ళకిచ్చి పంపించొచ్చు కదా అని హరిశ్చంద్ర అంటాడు. మైథిలి అప్పుడు చందన ఎవరు, నా అక్కే కదా, అక్కకి ఆ మాత్రం చేయడంలో తప్పేముంది అంటుంది. ఇంటి కోడలు అనే బిరుదిచ్చారు, ఆ కోడలికి తగ్గట్టుగా తను ప్రవర్తించాలిగా అని కైలాసనాథ్ అంటాడు. తను చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఇంట్లో అందరి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నాదే అని మైథిలి అంటుంది. మైథిలి చాలా మంచిది, కల్మషం లేకుండా అందరితోని కలిసిపోతుందని సౌదామిని అంటుంది. అదంతా చూస్తున్న కైలాసనాథ్, ఇప్పుడు నువ్వు మైథిలిని ఎంత పైకైతే ఎత్తుతున్నావో, ఎప్పుడైతే మైథిలియే ధరణి అని తెలుసుకుంటావో ఆ రోజు తననే మెడపెట్టి బయటికి గెంటేస్తావని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి కాఫీ తీసుకుని చందన దగ్గరికి వెళ్ళి ఇస్తుంది. నువ్వు ఇందులో ఏమైనా కలిపావేమో అని నాకు డౌట్గా ఉంది. నా మీద కోపంతో ఏమీ కలపలేదుగా, ఎందుకన్నా మంచిదని సాసర్లో కొంచెం కాఫీ పోసి టేస్ట్ చేయమంటుంది. మైథిలి టేస్ట్ చేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు అటువంటి పని ఎందుకు చేస్తావు, నన్నేమైనా చేస్తే నువ్వే దొరికిపోతావు, ఇలాంటి పిచ్చి పని అస్సలు చెయ్యవులే అంటుంది చందన. ఇక అప్పుడే మైథిలికి నాగేంద్ర ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా దాచుకుంటుంది. ఫోన్లో నాన్న అని ఉండడం చందన చూస్తుంది. మీ నాన్నేగా చేస్తున్నారు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటుంది చందన. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఉషకి ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉందని మైథిలి అంటుంది. తన్ని కిడ్నాప్ చేసింది ఎవరు అని అడుగుతాడు. ఇక చందన చెప్పు చెప్పు అని సైగలు చేస్తూ ఉంటుంది. నేనే కిడ్నాప్ చేశానని చెప్పు అంటుంది. ఇక మైథిలి నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అయితే నాగేంద్ర ఎవరు కిడ్నాప్ చేశారో చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తుంది, తర్వాత చెప్తానని ఫోన్ పెట్టేసింది. ఖచ్చితంగా మైథిలికి ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసే ఉంటుందా అని మదన పడుతూ ఉంటాడు. చందన మైథిలితో మాట్లాడుతూ, నా ముందు నువ్వు భయపడ్డావు, నాకు ఇది కావాలి అంటుంది. ఇది శాంపిల్ మాత్రమే, రోజు రోజుకి నీ భయం పెంచి నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తాను అంటుంది. నేను వచ్చిన పని అయింది, వెళ్ళొచ్చా అని మైథిలి అంటే ఇంకా అవ్వలేదు అంటుంది. అక్కడ ఉన్న బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో కాకుండా స్వయంగా నీ చేతులతో ఉతకాలి అంటుంది. నాతో ఆడుకోవాలనుకున్నావు, బాగానే డిసైడ్ అయ్యావు, అందుకే ఇదంతా చేస్తున్నావని మైథిలి మనసులో అనుకుంటుంది. చందనాన్ని తలుచుకుంటూ బట్టలు తీసుకెళ్ళి కోపంతో రగిలిపోతూ చందనాన్ని తిట్టుకుంటూ ఆ బట్టలు తొక్కుతూ ఉంటుంది. ఇక చందన వచ్చేసరికి మళ్ళీ మైథిలి ఏమీ ఎరగనట్టు నటిస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చిన చందనతో ఇంకా ఏమైనా పనులున్నాయా అని మైథిలి అడిగితే, నీ మీద నమ్మకం లేదు, నా మీద పగంతా నా బట్టల మీద ఎక్కడ చూపిస్తావు అన్న అనుమానంతోనే వచ్చాను అంటుంది చందన. నేను ఇంకా ఏమేం చేస్తానో నువ్వే చూడు, ఇంక నువ్వు తట్టుకోలేవని చందన చెప్తుంది. అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక చందన లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు నాగేంద్ర అసలు ఎందుకు ఇలా చేస్తుంది మైథిలిని ఆలోచిస్తూ ఉంటాడు. తను నా దగ్గర ఏదో దాస్తుందని అనుకుంటూ ఉంటే జయంతి టిఫిన్ చల్లారిపోతుంది రండి అని పిలుస్తుంది. అయితే నాగేంద్ర టిఫిన్ తినకపోతే చచ్చిపోతానా ఏంటి అని విసుక్కుంటాడు. జయంతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమీ మాట్లాడదు. ఒక్క మాట అంటే 4 మాటలనే మనిషి ఇలా లోపలికి వెళ్ళిపోయిందేంటి, ఇది 4 మాటలన్నా పర్లేదు కానీ మౌనంగా ఉంటే సమస్య అని చెప్పి జయంతి దగ్గరికి వెళ్తాడు. జయంతి అలిగిందని టిఫిన్ చేస్తాను అంటాడు. అయితే నువ్వు కూడా తినంటే, నేను తినాలంటే మీరు తినిపించాలి అంటుంది. నేను తినిపించడం ఏంటి అంటాడు నాగేంద్ర. పెళ్ళైన కొత్తలో బాగానే తినిపించారు, ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైందని జయంతి అనేసరికి సరే తినిపిస్తానని నాగేంద్ర జయంతికి తినిపిస్తూ ఉంటాడు. ఎంతకాలమైంది మీరు ఇలా తినిపించి అని మురిసిపోతూ తింటూ ఉంటుంది. అయినా ఈ వయసులో నీకు ఇటువంటి కోరికలేంటే అని నాగేంద్ర అంటాడు. ఈ కోరికలకి వయసుతో సంబంధం ఏముంటుంది, మొగుడు పెళ్ళానికి తినిపించడానికి వయసుతో సంబంధం ఉంటుందా అంటుంది జయంతి. మరో సీన్లో
సౌదామిని మైథిలి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఉషని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా అని అడిగితే మైథిలి తడబడుతూనే తీసుకెళ్తున్నాను అంటుంది. అప్పుడు చందన వచ్చి ఈరోజు మైథిలి డాక్టర్ దగ్గరికి మనమే డ్రాప్ చేద్దాము అంటుంది. ఈ వంకతో అత్తయ్యని అక్కడికి తీసుకొచ్చి నా విషయం బయట పెట్టాలనుకుంటుంది కదా అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. అయితే సౌదామిని కాసేపట్లో నాకు మీటింగ్ ఉంది కుదరదేమో అంటే మనం తొందరగానే డ్రాప్ చేసి వచ్చేద్దాము అంటుంది. నువ్వు డాక్టర్ని చూసావా అంటే మొన్న ఒకసారి కలవాలనుకున్నాను, డాక్టర్ లేటుగా రావడం వల్ల కుదరలేదని సౌదామిని అంటుంది. అంతేలే, ఒక్కోసారి మనం కలవాలనుకున్న టైంకి డాక్టర్లు అలాగే లేట్ చేస్తారు, అటువంటివన్నీ మనకి ముందే తెలుసుగా. సరే, ఈసారి ఖచ్చితంగా డాక్టర్ మిస్ అవ్వరు, ఈరోజు కలుద్దాం అంటుంది చందన. డాక్టర్కి ఫోన్ చేయమని మైథిలితో చందన అనేసరికి మైథిలి ఫోన్ చేస్తుంది. అయితే జయంతి నాగేంద్రని ఫోన్ పక్కన పెట్టేయమంటుంది. ఎప్పుడు కూతురు మీద ప్రేమేనా? తినక ఇన్నాళ్ళకి ఎప్పుడుకో తినిపించిన మీరు ఇప్పుడు నాకు తినిపిస్తున్నారు. నేను ఈ ప్రేమను ఎలా మిస్ అవుతాను? ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోయినా ఏమీ అవ్వదని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేయనవ్వదు. ఇంకా అలా మైథిలి తప్పించుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మైథిలి సౌదామినితో చెప్పేసరికి సరే అయితే నేను ఉషని తీసుకొస్తానని సౌదామిని లోపలికెళ్తుంది. ఇప్పుడు తప్పించుకున్నావు, కాసేపట్లో అత్త మీ నాన్నని చూడబోతుందిగా, అప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటుంది చందన. ఇక వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. అయితే కారెక్కే సమయానికి కావాలనే చందన అబద్ధమాడి సౌదామినిని ఆపేస్తుంది. అయ్యో, నాకు ఆన్లైన్లో మీటింగ్ ఉంది, నేను మర్చిపోయాను, ఇంకోసారి వెళ్దాము అంటుంది చందన. పోనీ నువ్వు మీటింగ్ చూసుకో, నేను వెళ్తానని సౌదామిని అంటే లేదు, మనిద్దరం కలిసి ఇంకోసారి వెళ్దాము అంటుంది చందన. నువ్వెప్పుడు ఏం చేస్తావో అర్థం కావట్లేదని ఇక సౌదామిని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసావా ఏం చేశానో? ఏ క్షణం నిజం బయట పడిపోతుందో అని నువ్వెప్పుడూ కూడా టెన్షన్ పడేలాగా చేస్తాను, నీ ఒంట్లో వణుకు పుట్టాలి, నువ్వు చాలా భయపడి చావాలని చందన ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మైథిలి ఆ అమ్మాయి ఉషను తీసుకుని ఇంటికి రావడంతో తన్ని మళ్ళీ తీసుకొచ్చావేంటి అంటుంది జయంతి. ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వాలిగా అని మైథిలి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన విషయం మర్చిపోయావా? తన వల్ల మనం చాలా ఇబ్బందుల్లో పడాలి, నేను ఒప్పుకోను, తీసుకెళ్ళిపో అంటుంది జయంతి. అయితే మైథిలి మాత్రం ఒకరి వల్ల మనకి ప్రమాదం ఉందని వదిలేస్తే ఎలాగా, వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి అంతే కదా అంటుంది. అయినా ఈ అమ్మాయి వల్ల మనకి ఇంకే ప్రమాదము రాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు డబ్బుల కోసం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఆ డబ్బు వాళ్ళకి అందింది వదిలేశారని మైథిలి చెప్తూ ఉంటే మళ్ళీ అవే డబ్బుల కోసం ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్ళరని ఏముంది అంటుంది జయంతి. నేను మాత్రం ఈ అమ్మాయికి వైద్యం చేయించడానికి ఒప్పుకోను అంటుంది. నాగేంద్రేమో ఇప్పుడిప్పుడే తనకి నా వైద్యం పనిచేస్తుంది, తను మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం ఆశ కలిగింది, ఈ సమయంలో ఇలా చేయొద్దు అంటాడు. మధ్యలో ఆ అమ్మాయిని అస్సలు వదిలేయకూడదు, ఇప్పుడు ఆశలు కల్పించి వదిలేస్తే పాపం అంటాడు. మీ తండ్రి కూతుర్లకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదని జయంతి తిట్టుకుంటుంది. ఈ అమ్మాయి వల్ల మనం ఏం కోల్పోతున్నామో తెలియడం లేదా అంటుంది జయంతి. ఈ రజనీ వల్ల మనం కోల్పోయేది ఏమీ ఉండదమ్మా, నన్ను నమ్ము అంటుంది మైథిలి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? తినకేదైనా అయితే మనం నేరస్తులమవుతాం, ఎందుకు ఇదంతా అంటుంది జయంతి. ఇక వాళ్ళు మన జోలికి రారని మైథిలి ఎంత చెప్తున్నా సరే ఈ అమ్మాయికి ఇక్కడ వైద్యం చేయించడం నాకు ఇష్టం లేదని జయంతి వాదిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.